ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 170-180 నేమ్స్ వచ్చినాయి. అందరూ కూడా ఎలీట్ పీపుల్ దాంట్లో ఉన్నది. సో 14 to 16 ఇయర్స్ గ్రూప్ వాళ్ళని లైక్ అబ్యూజివ్గా యూజ్ చేశారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆ కేసెస్ ఎక్స్క్లూజివ్గా ఈ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటున్నప్పుడు అది సైకాలజీ ఆఫ్ ఎలీట్ని చెప్తుందా, లేకుంటే ఎందుకు ఆ ఎక్స్క్లూజివ్గా అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఏంటంటే? లవ్ అన్న న్యాచురల్ ఫీలింగ్కి దానికి ఫిజికల్ మేనిఫెస్టేషన్ సెక్షువల్ యాక్ట్ అనుకుంటే దానికి ఏజ్ అప్రాప్రియేట్, కల్చర్ అప్రాప్రియేట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానమే చెప్తుంది మనకు. అంటే వీళ్ళ యొక్క సైకలాజికల్ థింకింగ్ విధానంలోనే కొద్ది ఎక్సెంట్రిక్ చెప్తుంది. ఇది సైకోపాత్ బిహేవియర్తో కూడా అవ్వచ్చు. అంటే సొసైటీ పరంగా ఒక పెథలాజికల్గా జరిగే ఒక రియాక్షన్ లాగా చెప్పొచ్చు వీళ్ళని. అంటే వీళ్ళు హ్యాండిల్ చేస్తున్న విధానం ఇంటిమసీకి. అంటే వీళ్ళు ప్లెజర్ ఆఫ్ సోర్స్ ఈ రకమైన పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం. రెండోది డీవియేషన్ ఆఫ్ ద నార్మల్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అంటాం. పర్సిస్టెంట్గా రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాం. అంటే పారాఫిలిక్ యాక్టివిటీగా చూడవచ్చు. ఈ రెండు కాన్సెప్ట్ మనం చూడాల్సి వస్తుంది. బట్ ఏదైతే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఒక యాక్టివిటీ, స్కాండల్ అని అనుకోవచ్చు. ఒకే జాతి పక్షులు ఒకే గూటి చేరుతాయి అన్నట్టు ఒకే టైప్ ఆఫ్ ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు ఏదైనా చేరాయేమో, వి డోంట్ నో.